మంగళగిరిలో మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చట్టాల పట్ల వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు ఇచ్చినటువంటి నోటీస్కి వ్యక్తిగతంగా వచ్చి సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరవడం జరిగింది. జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొదటగా గడిచినటువంటి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రమంలో చోడవరం నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని దాని మీద ఆనరబుల్ కమిషన్ సుమోటోగా తీసుకొని వాటి మీద వివరణ సమాధానం కోరడానికి ఈరోజు నన్ను పిలవడం జరిగింది. అందులో ప్రధానంగా 3 అంశాలని, ఒకటి నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది, దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారో అనేటువంటి మాట వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. నేను గతంలో కూడా ఆ సభ అయిన తర్వాత అనేక వేదికల మీద కూడా నేను చెప్పడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చి దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, నేను చేసినటువంటి వ్యాఖ్య ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే. గతంలో వారు నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, మా నాయకుడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వారు గత 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. మనిషిగా నాకు కూడా సహనం, ఓపిక ఉంటాయి. మా నాయకులకి సహనం, ఓపిక ఉంటాయి. వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఒక పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగాల మీద, మా వాళ్ళు చేసినటువంటి, మీరు చేసేటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటి దాని మీద మీ సమాధానం ఏంటి అని అడిగారు. అంటే నా ఇంటెంట్ నేను చెప్పడం జరిగింది. నా ఇంటెంట్ వారు చేసినటువంటి ఉద్యోగాలు చేయలేరు అని అంటే, మీకు ఈ రాష్ట్రంలో హోంశాఖను మీ చేతిలో పెట్టి 2 సంవత్సరాలుగా మీకు బాధ్యత అప్పచెపితే చెప్పినటువంటి పని చేయడం మానేసి మిగిలిన వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ శాఖ మీద పెడితే బాగుంటుంది. మీరు చేసేటువంటి అటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటిది నా ఉద్దేశంగా చెప్పడం జరిగింది. దాన్ని అనేక రకాలుగా చాలా మంది పర్సెప్షన్ తీసుకున్నారు. చాలా మంది చాలా రకాలుగా దాన్ని ఊహించుకున్నారంటే, వారెవరో ఊహించుకున్నటువంటి దానికి నేను బాధ్యుని కాదు. నేను మాట్లాడినటువంటిది, నేనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి దానికే నేను బాధ్యుని అవుతాను. దానికి నా సమాధానం ఇదే అనేటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. 3వ ప్రశ్న, మీరు వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాను వాడుతుంది అనేటువంటి మాట మీరు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటని అడిగారు. అంటే నేను చేసినటువంటి మంత్రి పదవిని మా జిల్లాలో నా తర్వాత మీరు చేస్తా ఉన్నారు. మీకంటే ముందు నేను మంత్రిగా పనిచేశాను. మీరు నాకు పాఠాలు నేర్పించాల్సినటువంటి పని లేదు.
నేను వాడి వదిలేసినటువంటి కారుని మీరు వాడుతున్నారన్న దాంట్లో తప్పే ఉంది. అది పొలిటికల్ స్టేట్మెంటే, పొలిటికల్ సెటైరే. దీంట్లో మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? యావత్ మహిళలందరూ కూడా దీంట్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమున్నాయి అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా కనిపించట్లేదు అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వారు దీని మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీకు ఏదైనా ఇతర వివరణ కానీ లేదా దాని మీకు ఏదైనా తప్పు అనిపించినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా మీరు వ్యక్తపరుస్తున్నారా అంటే నేను ఏమీ వ్యక్తపరచలేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. నేను తప్పు మాట్లాడలేదు. నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎవరెవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, ఇది వారితో చెప్పినటువంటి మాట కాదు, మీకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీయో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారు ఊహించుకున్నటువంటి వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే నేను సమాధానం చెప్తా. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడానో సమాధానం చెప్తా. అంతే తప్ప అన్నింటికీ మీరేదో అపార్థాలు చేసుకొని మీరేదో అర్థాలు తీసుకొని దానికి సమాధానం చెప్పంటే నేను చెప్పాల్సినటువంటి పని నాకు లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు అణగదొక్కుతున్నటువంటి తీరు, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, మీరు మీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వీటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ అవి చూసుకోవడం మానేసి రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? మీకు కష్టం వచ్చిందా? ఇప్పుడు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాని మీద రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. చెప్పమనండి, ఒక్క మహిళని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలు కాకుండా మిగిలిన ఒకరిని చెప్పమనండి ఎవరికి బాధ వచ్చిందో. అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట? మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, సాయి కృష్ణ తల్లి ఈరోజు కొడుకు బూడిద కోసం అల్లాడిపోతా ఉంది. నా కొడుకుని ఏం చేశారు? కనీసం కాల్చి చంపి ఉంటే ఆ బూడిదన్నా తీసుకొచ్చి నా చేతిలో పెట్టమని అంటే దానికి మహిళా లోకం అల్లాడిపోతా ఉంది. ఆ తల్లితో తాలూకా శోకం చూసి బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా. 20 రోజులుగా జాహ్నవి అనేటువంటి పసి పాప 20 రోజులుగా తప్పిపోతే ఆ తల్లి పడుతున్నటువంటి బాధని ఎవరు చూడలేకపోతా ఉంటే, వర్ణాతీతం అయితే వారికి సమాధానం చెప్పాల్సినటువంటి హోంమంత్రి 15 రోజుల తర్వాత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేది ఎవరు? కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారు వారు ఒక సమావేశానికి వారు నివాసం నుంచి బయలుదేరితే వారి మీద దాడి చేస్తే, నోటికొచ్చినటువంటి బూతులు తిడితే ఆ రోజు ఈ హోంమంత్రి ఏమైందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రోజు మహిళా లోకం మీద జరిగినటువంటి దాడి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేసి చివరికి వారి పార్టీ నాయకులతో కర్రతో లాఠీతో నడి రోడ్డు మీద కొడతా ఉంటే మాట్లాడినటువంటి ఈ హోంమంత్రి, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేకప్ అంటే మీకు బాధ పొడుచుకొచ్చిందా? ఈరోజు లాకప్ డెత్ గురించి, తప్పిపోయినటువంటి పిల్లల గురించి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రి కూడా మీరు విమర్శిస్తారా అని. మీరు మా మీద ఆ రోజు చేసినటువంటి విమర్శలు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు రెక్కీ చేసి 30,000 మంది మహిళలు మిస్సింగ్ కి కారకులైనటువంటి వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చారే. అధికారంలోకి వచ్చి 24 మాసాలు సగం మీ పరిపాలన ముగిసిపోతా ఉందే. ఈ 30,000 మందిలో ఎంతమందిని తిరిగి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా.
నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తాను అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ సదృష్టం అంటే ఏంటి అర్థం? మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకర్, మీ పార్టీలో, మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టి తల్లి తాలూకా శోకం మర్చిపోయారు. కనబడినటువంటి కూతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి తాలూకా బాధ చూడలేకపోయారు. నడి రోడ్డు మీద దెబ్బలు తిన్నటువంటి ఆ మహిళ తాలూకా కష్టాన్ని తీర్చలేకపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నడి రోడ్డు మీద కారు మీద దాడి చేస్తే స్పందించలేనటువంటి ఒక హోంమంత్రి రాష్ట్రంలో ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది. వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరయ్యాను. చెప్పాల్సినటువంటి విషయాలని చెప్పాను. లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి సమాధానం మా సీనియర్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టుకొని డీవియేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఏదో రకంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని వేలబడ ఉండాలనేటువంటి తాపత్రయం ఒక పక్క, వీటన్నిటి మధ్యలో రాష్ట్రంలో మహిళల తాలూకా భద్రత, మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, మహిళల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను గతంలో కూడా మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది. నాకు 15 ఏళ్ల వయసులో నా తండ్రి పోతే నన్ను పెంచి పోషించింది నా తల్లి, ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నిలబడి మీ ముందు మాట్లాడడానికి కారణం ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నా కుటుంబాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు నా ఇంట్లో మహిళలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు